నా జీవితంలో ఒక అనుభవం ఉంది, నా జీవితంలో ఒక గడియ ఉంది, నా జీవితంలో ఒక దినం ఉంది. పాపిష్టి పనులు చేయడానికి ఈ చేతిని ఎంతెంతమందికి అప్పగించాను, ఎన్నెన్ని సిగరెట్ పెట్లు బీడీ కట్టలు పట్టుకున్నాను. కానీ ఈ చేతిని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు చేతిలో పెట్టినప్పుడు నా జీవితం ధన్యకరంగా మారిపోయింది, దీవెనకరముగా మారిపోయింది. ఈరోజు ఈ స్థాయికి చేర్చబడింది. అడుగుతున్నాను, కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఎవరెవరి చేతిలోనో పెట్టావు, నాశనం అయిపోయావు. కానీ ఎప్పుడైనా యేసుక్రీస్తు చేతిలో పెట్టావా? ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితాన్ని, నీ హస్తాన్ని యేసు చేతిలో పెట్టకపోతే ఈరోజే ఆ యేసు హస్తంలో పెట్టావు. చాలామంది సోది చెప్తారు, చాలామంది జాతకాలు చెప్తారు. నీ చేయి నా చేతిలో పెట్టు, నీ బతుకంతా చెప్పేస్తానంటారు. వినండి, నీ సమస్యల గురించి చెప్పొచ్చు, నీ కష్టాల గురించి చెప్పొచ్చు, నీకు పట్టిన శని గురించి చెప్పొచ్చు. కానీ నీకున్న కష్టాలని వాళ్ళు విడిపించలేరు, నీకున్న శ్రమలను విడిపించలేరు, నిన్ను పట్టిన దరిద్రాన్ని విడిపించలేరు, నిన్ను పట్టిన శని నుండి వాళ్ళు విడిపించలేరు. సమస్యలు చెప్పగలరు కానీ సమస్య నుంచి మాత్రం తీర్చలేరు. తీర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు, నా